హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మాకైతే ఇవాళ రైన్ పడుతుందండి. మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను. అండ్ ఇంకా రైన్ పడుతూనే ఉంది. రైన్ పడినా కానీ మన పనులు మనకే ఉంటాయి కదండీ! ఇంకా నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను హనీ లెమన్ వాటర్ బాయిల్ చేశాను. మా హస్బెండ్‌కి కలిపి ఇచ్చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ హనీ బాటిల్ గురించి అడుగుతున్నారండి. ఇది నేను రిలయన్స్ మార్ట్‌లో బై వన్ గెట్ వన్‌లో తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి నేను ఇడ్లీ కోసం పిండిని సెపరేట్గా తీసుకొని సాల్ట్ కలుపుకుంటున్నాను. అండ్ ఇలాగే ఇక్కడ బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను. ఇది మా హస్బెండ్కి ఇష్టమని ఒక వీక్లీ ట్వైస్ అట్లా చేస్తానన్నమాట. అండ్ ఇక్కడైతే వర్షం కూడా తగ్గిపోయిందండి. మార్నింగ్ వచ్చింది, బట్ తగ్గిపోయింది. ఇంక నేను బయట క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను మీరు అడిగిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తానండి. చాలామంది ఏదో మనం ఒక తెల్ల పేపర్ ఇచ్చి అందులో ఒక డాట్ పెట్టి చూసి మీకు ఏం కనిపిస్తుంది అంటే మాకు ఆ డాటే కనిపిస్తుందని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్. అందుకేనండి ఏంటంటే నేను డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, మీరు ఇలా సేవ్ చేసుకోండి, మీకు ఇలా బాగుంటుంది, ఇలా గోల్డ్ అనేది సేవ్ చేసుకోండి, ఇలా జాబ్ ఏదో ఒకటి చేయండి అని చెప్పిన వీడియోస్లో చెప్పిన మంచి అంతా వదిలేసి ఫస్ట్ నువ్వేం జాబ్ చేస్తున్నావక్క అని అడిగే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అదే అంటారు కదా, చెప్పిన మంచినంతా వదిలేసి చెడు ఎక్కడ ఉంటుందో అక్కడే మన వాళ్ళు పట్టుకున్నట్టుంది. అలా జస్ట్ సామెత చెప్పానులేండి, ఏం కాదు. సరే మీకు కూడా చెప్పడం కరెక్టే అని నాకు అనిపించింది. సరే అని చెప్పి వాళ్ళ మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నానండి. బట్ నేను అంత డీటెయిల్గా అయితే నేను చెప్పను, ఎందుకంటే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకు. సో నేను అనేది పబ్లిక్లో చెప్పాలని నేను అనుకోవట్లేదు. బట్ మీకు అర్థమయ్యే రేంజ్లో నేను ఏ ఫీల్డ్లో ఉన్నాననేది, నాకు శాలరీ ఎంత వస్తుంది అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నానని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి. టిఫిన్ ఆల్రెడీ అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది. ఈరోజు వర్షం వల్ల కొంచెం లేట్గా లేచాను. వర్షాన్ని చాలా రోజుల తర్వాత రావడం వల్ల కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట. అలాగే మన వీడియోస్లో రేపు వచ్చి ఒక గోల్డ్ వీడియో అనేది వస్తుందండి. నేను మా సిస్టర్ కోసం గోల్డ్ వీడియో గోల్డ్ అనేది తీసుకున్నాం, అది మీతో రేపు షేర్ చేసుకుంటాను. దయచేసి వీడియోని రేపు అప్లోడ్ చేస్తానండి. అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ కర్రీ అవుతుంది. మీతో నేను నా జాబ్ కోసం, శాలరీ కోసం అనేది షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మీకు ముందే చెప్పినట్టు ఒక చిన్న స్కూల్లో నాకు పోస్ట్ వచ్చిన తర్వాత నేను ఒక 2 డేస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో నాకు ఆఫర్ అయితే వచ్చిందండి, జాబ్ ఆఫరు. బట్ నేనేమో బయాలజీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. బట్ అదేంటి ఎంఎన్సీ కంపెనీ. సో నేను అది చేయగలుగుతానా లేదా అని అనుకుని, సర్లే అట్లీస్ట్ బేసిక్స్ అయినా నేర్చుకుందాం అనుకుని ఇలా నేర్చుకున్నాను. సిస్టమ్ అప్డేట్ బేసిక్స్ అనేవి నేర్చుకున్నాను. తర్వాత నేను వర్క్ అనేది చేయడం నేర్చుకొని ఇంకా అందులోనే ఉండిపోయానని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక స్టార్టప్ కంపెనీలో నాకు జాబ్ అనేది వచ్చింది, ఎంఎన్సి. సో మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే లైక్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని అనుకోండి. నా శాలరీ వచ్చేసి మీకు తెలిసిందే, స్టార్టప్ కంపెనీలో స్టార్టింగ్ అనేది చాలా తక్కువ శాలరీ అని అయితే ఉంటుంది. నా శాలరీ ఇంచుమించుగా ఒక 7,000తో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి 7,000ని నేనైతే డైరెక్ట్గా చెప్పాలనుకోవట్లేదండి. సో నా శాలరీ వచ్చి 4 టైమ్స్ ఎక్కువ అండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా బేసిక్ వచ్చి 7 అయితే, నేను జాయిన్ అయినప్పుడు 7 అయితే ఇప్పుడు నాకు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ శాలరీ అండి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను జాయిన్ అయినప్పుడు 7,000 అయితే ఇప్పుడు నాది 4 రెట్లు పెరిగింది. నేను జాయిన్ అయ్యి అప్రాక్సిమేట్గా 4 ఇయర్స్ అవుతుందండి. సో నేను అదే కంపెనీలో ఉన్నాను. వేరే కంపెనీస్ కోసం ట్రై చేశాను, బట్ నాకు ఇక్కడ ఉన్న కంఫర్ట్స్ వల్ల ఇక్కడే ఉండిపోయాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పొంగల్కి తీసుకున్నాను కదండి, ఆ శారీ అండి. మనకి ఒక గృహప్రవేశం ఉందన్నమాట రిలేటివ్స్ది. దానికోసం దీన్ని ఒకసారి చూసుకుంటున్నాను. దీన్ని ఒక డ్రై వాష్కి ఏమైనా ఇవ్వాలేమో అని చెక్ చేస్తున్నాను. అలాగే ఎలాగో తీసాను కదా, ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చూడలేదు. ఇప్పుడు వాళ్ళకి నచ్చుతుంది, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి, మగ్గం వర్క్ అయితే ఏం కాదు.
ఇది కూడా బాగుంటుంది. అండ్ మర్చిపోవద్దండి, రేపైతే గోల్డ్ వీడియో నేను యాడ్ చేస్తాను. 2 PM నేను గోల్డ్ వీడియో అనేది అప్డేట్ చేస్తానండి. లైట్ వెయిట్లో మా చెల్లి తీసుకున్న నెక్లెస్ అండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వాటన్నిటికీ రిప్లై ఇస్తాను. బట్ కొంచెం టైం అయితే లేట్గా ఇస్తాను, కానీ డెఫినెట్గా రిప్లైస్ అనేవి ఇస్తాను. నాకు కూడా అప్ టు డేట్ వెంటనే అప్డేట్స్ చేయాలని ఉంటుందండి. బట్ ఏంటంటే నాకు టైం కుదరక, నాకున్న కొంచెం టైంలోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. మీకు తెలిసిందే, నేను ఇటు ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ జాబ్ చేస్తూ అలాగే యూట్యూబ్ కూడా చిన్నగా స్టార్ట్ చేశాను. అందుకే మన వీడియోస్ కూడా డైలీ ఏం రావండి. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వస్తాయి. వీక్లో 2 టైమ్సే వచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి. కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్ వెళ్తాయి, కొన్ని హండ్రెడ్స్లోనే ఆగిపోతాయి. ఎందుకంటే నేను దీని మీద ఎక్కువ ఎఫర్ట్ చేయలేకపోతున్నాను, అంటే నా ఎఫర్ట్స్ అనేవి పెట్టలేకపోతున్నాను. బట్ పెడదామని అనుకుంటున్నానండి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఏం రావట్లేదండి. లైక్స్ వస్తే ఇంకొంతమందికి నాది సజెషన్లోకి వెళ్తుందండి. నాకు ఇంట్రెస్టింగ్గా చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదండి. ఎందుకు అంటే చేసిన ప్రతిఫలం ఉండదేమో, నాకున్న కొంచెం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, రెస్ట్ తీసుకుంటే బాగుండు కదా అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా మీరు జాబ్ చేస్తూనే ఇవన్నీ సేవ్ చేసుకున్నారా, లేకపోతే మీకు ముందు నుంచి ఈ గోల్డ్ అనేది ఉందని ఒకరు కామెంట్ చేశారండి. ఏంటంటే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే నేను ఒక్కొక్క ఐటమ్ అనేది కొనుక్కోవడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ముందు మీకు చెప్పాను కదండి, మాదైతే చాలా బిలో మిడిల్ క్లాస్ అనమాట. సో మాకు ఏమీ కొనుక్కునే ఇది లేదు. మేము కష్టపడి సంపాదించి మాకున్న కొన్ని బాధ్యతలు అనేవి నెరవేర్చిన తర్వాత మేము గోల్డ్ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేసి, స్టిల్ ఇప్పటికీ కూడా మాకు గోల్డే కొనాలనిపిస్తుందండి. ఏమైనా కొత్తగా మన దగ్గర ఏమైనా మనీ వచ్చినా, లేదా ఇంకా మనీ సేవ్ చేసుకొని కూడా మేము గోల్డే కొనాలని అనుకుంటాము. అయితే కొంతమంది మనీ సేవ్ చేయడం ఎలా అక్క అనేసి అడుగుతున్నారండి. మనీ సేవ్ చేయడం అంటే ముందు మనకు ఒక ఇన్కమ్ అనేది ఉండాలండి. మనకి ఇన్కమ్ అనేది లేకుండా మనీ అసలు ఎలా సేవ్ చేస్తామండి? సో మనం ఏదో ఒక రూపంలో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలండి. జనరేట్ చేసుకున్న తర్వాత ఆ మనీని మనం సేవ్ చేసుకోవాలండి. అంతేకాని మనం ఏమి జాబ్ చేయకుండా, లేకపోతే ఇంట్లో హస్బెండ్ తెచ్చిచ్చి దాని ఖర్చులకి ఇచ్చేదాన్ని మన ఖర్చులన్నీ ఆపేసుకొని సేవ్ చేయడం అయితే కష్టం కదండి. పోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి సేవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. చాలా వేస్ ఉన్నాయండి. ఇప్పుడు చీటీలు ఉన్నాయి, లైక్ ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా బయట చిన్న మనం మన లొకేషన్లో చిన్నగా చీటీపాట్లు మన కొలీగ్స్ కానీ నైబర్స్తో కానీ ఇలా చిన్న చీటీపాట్లు అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే చీటీపాట్లు చిన్నగా స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్లోనే నాకు ఈ థాట్ వచ్చినప్పుడు అవే సేవ్ చేసుకొని మా ఇయర్కి వచ్చేసి 10,000 అట్లా సేవ్ చేసుకునేదాన్ని. అప్పుడు నా బేసిక్ వచ్చి చెప్పాను కదండి 7 అట్లా ఉండేదన్నమాట. అలాగే మనీ సేవ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఆ మనీకి ఎంత వస్తే అంత మళ్ళీ నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేదాన్నండి. సో ఇలాగ నేను నా మనీని అనేది సేవ్ చేసేదాన్ని. ఇప్పుడైతే మనీ సేవ్ చేసుకోవడానికి చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ బట్ మనం ఎవరిని ట్రస్ట్ చేయలేక నేను ఇలా చిన్నగా చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఈ ఇయర్ చిన్నగా చీటీలు అనేవి స్టార్ట్ చేశానండి 2 lakhsకి. ఎవరికైనా ఫుల్గా ఈ చీటీస్ కోసం డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను షేర్ చేసుకుంటాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.